యువరాజ్ గారు ఈ సినిమా ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ యువరాజ్ నాకు కొంత కాలం నుంచి నాకు బాగా పరిచయం. కథ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. సస్పెన్స్ అండ్ యాక్షన్ కూడి ఉన్న కాన్సెప్ట్తో చిత్రీకరించబోతున్నారు ఈ సినిమాని. మొట్టమొదటిసారిగా సస్పెన్స్ ఫిల్మ్లో నేను యాక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంత గత ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే అంతా సాఫ్ట్ రోల్స్, లవర్ బాయ్ రోల్స్ చేశాను. బట్ ఈ సినిమాలోని ఒక కొత్త ప్రయత్నం. సినిమా అయిపోయేదాకా ఎవరు చెప్పలేము ఎలా వస్తుందో ఏంటో అనేది ఫైనల్ ప్రోడక్ట్. బట్ కథ వరకు అయితే నేను చెప్పగలుగుతానండి. ఐ వాజ్ సాటిస్ఫైడ్ విత్ ద స్క్రిప్ట్. కథ నాకు నచ్చింది. సినిమా కంప్లీట్ అయ్యే వరకు అది ఎంత బాగా వచ్చిందని నేను చెప్పలేను, ఎవరు చెప్పలేరు. సో బట్ కథని నమ్ముకొనే మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మా ప్రయత్నం దేవుడు ఆశీర్వదించాలని మేము నమ్ముతున్నాము. ఆశీర్వదిస్తారని, సపోర్ట్ చేస్తారని, దేవుడు సపోర్ట్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మాకు ముఖ్యంగా ప్రింట్ వారు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రెస్ వారు ఈ ప్రాజెక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి మాకు సహకారము, సహాయం అందిస్తారని మేము ఆశిస్తున్నాం. హాయ్, దిస్ ఇస్ శృతి రాజ్. తెలుగు అమ్మాయే, తెలుగులో మాట్లాడుతున్నాను. సో తెలుగు కొంచెం ఎక్కువ రాదు, కొంచెం వస్తుంది. సో ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ. ఈ ప్రాజెక్ట్ మాకు డైరెక్టర్ స్టోరీ చెప్పిన తర్వాత చాలా ఇష్టమైంది. ఫస్ట్ టైం నేను తెలుగులో చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. మన అందరి టీంతో చేస్తున్నానికి చాలా హ్యాపీగా ఉంది. దెన్ రాజు గారు సార్ ఉన్నారు, సో వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ కెమెరామెన్ అందరూ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దెన్ ఈ మూవీ చేసేకి చాలా హ్యాపీగా ఉంది. సో చెప్తున్నారు ఈ మూవీ స్టోరీ గురించి. సో చాలా మంచి స్టోరీ అని, సస్పెన్స్ థ్రిల్లర్ యాక్షన్ మూవీ అని. సో అందుకనే సో చాలా మంచిగా ఉంది స్టోరీ. సో ఏమంటున్నా అంటే నేను తెలుగు అమ్మాయి, సో కాబట్టి అందరూ ఆశ్వాన్స్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ సో మచ్. యువరాజ్ అండి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టరు. ఆర్జే ఫిలిమ్స్, ప్రొడక్షన్ నెంబర్ 3 చౌరస్తా అనే టైటిల్తో మేము ఒక న్యూ కాన్సెప్ట్తో ఇది స్టార్ట్ చేసాము. సస్పెన్స్ అండ్ యాక్షన్ అండి. చూస్తున్నంతసేపు కొద్దిగా థ్రిల్గా ఫీల్ అయ్యే మూవీ అండి. నేను ఎక్స్ట్రాడినరీగా అయితే ఏం చెప్తలేదు. కొద్ది కొత్తదనం చూపించడానికి మేము ప్రయత్నిస్తున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంటుందని నా అభిప్రాయం. In fact, I'm blessed and I'm really honored for doing the first Telugu movie, and it was always a dream come true for me to work in a Telugu movie. I've always wanted to get into a Telugu movie, but I've watched a lot of Telugu movies. I've watched even Raja Sir's his first movie, which has been Anand, a super duper hit, and it's really a pleasure meeting him. He's so down to earth and a very nice guy. So far I've noticed him and seen him meeting people and talking to them very nicely. It's really good. And when I came down here, I met Yuvraj sir, and he narrated the whole story to me. The story is really nice and it is very, very good. And I'm sure, this movie, which the entire people would watch, is something different. It's always, you see, it's an old concept, always there is an old story to watch. But here, this is really something fresh and very nice and a very good script. And I would like to thank Yuvraj sir and Raja sir also for giving me this opportunity. నా పేరు సౌమ్య. నేను ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా చేస్తున్నాను. సో డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ యువరాజ్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇట్స్ వెరీ డిఫరెంట్ స్టోరీ అండ్ నేను తెలుగు అమ్మాయినే. నాకు ఈ సబ్జెక్ట్ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. సో హీరో రాజా గారు అని చెప్పారు. సో ఈయన ఇంతవరకు యాక్షన్ ఇదిలో చేయలేదు, దెన్ సాఫ్ట్గా కనిపించారు. ఇది యాక్షన్ థ్రిల్లింగ్ చాలా బాగుంటుందండి. సో మీడియా అందరికీ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.